తర్వాత కలుపుకోవాలండి. ఇప్పుడు చూసుకోండి, ఉప్పు మీకు పడితే కొంచెం వేసుకోండి. సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి. సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా ఉంటుంది. ఈ పచ్చడి పాడవదు. కాకపోతే బయట పెడితే అండి కలర్ మారిపోతుంది. కలర్ మారిపోతే మనకి ఏసుకోబుద్ధి కాదు. అందుకని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. కొద్దిగా తీసుకునండి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. హాయ్ అండి. మామిడికాయ తురిమి పచ్చడి పట్టానండి నేను. ఎలా పట్టానో చూపిస్తాను. పుల్లటి మామిడికాయలు తీసుకున్నాను. వాటిని బాగా కడిగి పై పొట్టు తీసేసి మొత్తం నీట్‌గా పై పొట్టంతా తీసేయాలండి. తీసేసి ఇలా తురుముకోవాలి. ఇలా కాయలన్నీ సన్నగా తురుముకోవాలి. పుల్లటివి ముదురు టెంక పట్టిన కాయలు తీసుకోవాలండి. టెంక పట్టిన కాయలైతేనే నిలవ ఉంటది పచ్చడి. కాయలన్నీ అలా తురుముకోవాలండి. ఈ తురుముకి బాగా ఊటుందండి. అందుకని నేను ఎండలో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పెట్టేసాను. మీకు ఊట కొంచెం తక్కువుంటే 2 గంటలు పెట్టుకుంటే సరిపోతుందండి ఎండలో. ఇలా తురుముకొని ఒక స్పూను పసుపు వేయాలండి ఇందులో. అలాగే ఒక స్పూనంత ఉప్పు కూడా వేయాలి. ఇవి 2 ఈ తురుముకి బాగా పట్టించి ప్లేట్‌లో పెట్టండి. నేను ఎండకి పెట్టేసాను. ఇలా కొద్దిగా పలచగా చేసండి ఎండకి పెట్టేసాను. కొద్దిగా నీరు కింద ఉంటది కదండీ! ఆ నీరంతా పోతుందన్నట్టు ఎండలో పెట్టేస్తే. పొద్దుట 11 గంటలకలా పెట్టండి. సాయంత్రం 4 గంటలకల్లా 4, 4:30కే తీసానండి. మంచిగా ఆరిపోయింది. ఆవాలు వేయించుకుంటున్నాను. ఒక కప్పు ఆవాలు. ఆవాలు బాగా ఎక్కువ ఏగిపోక్కర్లేదండి. కొంచెం చిటపటలాడినప్పుడు మనం దించేసుకోవాలి. ఎందుకంటే ఆవాలు వేయించుకుంటే అండి పచ్చడి కమ్మగా ఉంటుంది. బావుంటుంది. అవి పక్కకు తీసి పెట్టేసుకున్నానండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అలాగే మెంతులు కూడా ఒక హాఫ్ కప్ అన్ని మెంతులు వేయిస్తున్నాను. ఈ వేగిన మెంతులు కూడా ఒక స్పూన్ అలా వేసుకోవచ్చు పచ్చడిలో. ఏ పచ్చడిలో అయినా వేసుకోవచ్చండి. పచ్చడి ఊరే కొద్దీ మెంతులు కూడా ఊరి బావుంటదండి పచ్చడి. మెంతి పిండి కాకుండా ఉట్టి మెంతులు కూడా వేసుకోవచ్చు. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి 2ను. ఎండకి పెట్టిన తర్వాత అండి ఇలా దగ్గరికొచ్చి మొత్తం నీరంతా లాగేసిందండి. మరి ఎండిపోకూడదు. చూసుకోండి మామిడికాయలను బట్టి. ఎండిపోతే కూడా మనకు కలపటానికి కలిపిన తర్వాత పచ్చడి బాగోదండి. గట్టిగా అయిపోద్ది. అందుకని కొంచెం చూసుకొని అసల 2 గంటలు అలా పెట్టేస్తే సరిపోద్ది. నేను ఇంకెప్పుడైనా సాయంత్రం వరకు ఉంచేసి సాయంత్రం పడతా అండి.
తురిమేటప్పటికి నీరు ఎక్కువ రాకపోతే ఓ 2 గంటలు అలా పెట్టుకోండి. లేకపోతే నీరు కాస్త ఎక్కువ ఉందంటే సాయంత్రం వరకు ఉంచేసుకోవచ్చు. 4 కప్పులయిందండి అది. 4 కప్పులకి 2 కప్పులు కారం వేస్తున్నా అండి. ఎందుకంటే తురిమాం కాబట్టి పులుపు ఎక్కువ ఉంటుంది. మనం ముక్కల పచ్చడికైతే అది ముక్క కింద ఉంటది కాబట్టి కారం ఎక్కువ పట్టదండి. ఇది తురుము కాబట్టి కారం ఎక్కువ వేసుకోవాలి. ఒక కప్పు ఆవు పిండి వేస్తున్నాను. అలాగే 2 స్పూన్లు మెంతి పిండి వేస్తున్నాను. ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవచ్చండి వేయించినవి. నేను మర్చిపోయాను. ఒక స్పూను పసుపు. అలాగే ఒక కారం దేంతో అయితే తీసుకున్నాం దాంతో ఒక కప్పుడు ఉప్పు వేశానండి. ఈ ఉప్పు సరిపోదు, ఇంకా కొంచెం పడుతుంది. నేను చూసిన తర్వాత వేసుకుంటాను. కొంచెం ఉప్పు కూడా మేము తక్కువ తింటామండి. కదా మాగాయ కాబట్టి మీరు చూసుకుని మీకు ఎంత పడితే అంత ఉప్పు వేసుకోండి. నేను అదే కళ్ళుప్పు ఎండబెట్టి మిక్సీ పట్టి పెట్టుకున్నా అండి. ఆ ఉప్పు వేసాను. మన ఇష్టం అండి. కొంచెం కారం పడుతుందనే వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు పడుతుందనే వేసుకోవచ్చు. కారం అయితే నాకు సరిపోయిందండి. ఉప్పు కొంచెం తక్కువే అనిపిస్తుంది మాకు. మేము కొద్దిగా తక్కువే తింటాము. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా అండి. ఇది పల్లి నూనె అండి. గానుగ పట్టిన నూనె. 3 కప్పులు ఆయిల్ పోస్తున్నాను. నువ్వుల నూనెనే పోసుకోవచ్చండి. నూనె బాగా కాగాలి. ఒక 2 స్పూన్లు ఆవాలు వేస్తున్నా అండి చిన్న స్పూన్‌తో. ఆవాలు మంచిగా చిటపటలాడిపోతూ వేగిపోవాలి. ఆ వేడి నూనెలో వేగిపోతాయండి. ఒక స్పూన్ జీలకర్ర. ఒక స్పూన్ శనగపప్పు. ఒక స్పూన్ మినపప్పు వేస్తున్నా అండి. మీరు కావాలంటే 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. మీరు పట్టిన దాన్ని బట్టి వేసుకోవాలండి. పచ్చడి ఎక్కువ ఉంటే కొద్దిగా ఇంకొక 2 స్పూన్లు అలా కూడా వేసుకోవచ్చు. ఒక 6, 7 ఎండుమిర్చి వేసాను. ఒక గుప్పుడు కరివేపాకు వేసాను. ఒక ఎల్లిగడ్డ పెద్దది దంచి వేసానండి. వేసిన తర్వాత 1, 2 సెకన్లు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆ వేడికి వెల్లుల్లిపాయ వేగిపోతుంది. ఇంక బాగా ఎర్రగా వేయించొద్దు వెల్లుల్లిపాయని. ఆ వేడికే మగ్గిపోతుందండి. స్టవ్ ఆపిన తర్వాత నేను ఒక స్పూను ఇంగువ వేస్తున్నాను. ఇంగువ కూడా వేసుకుంటే పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇంగువ మీ ఇష్టం అండి. ఇష్టమైతే వేసుకోండి. కానీ పచ్చడి అయితే బాగుంటుంది ఇంగువ వేస్తే. పక్కకు పెట్టేసుకుని చల్లారిన తర్వాత కలుపుకోవాలండి. ఇప్పుడు చూసుకోండి, ఉప్పు మీకు పడితే కొంచెం వేసుకోండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా ఉంటుంది. ఈ పచ్చడి పాడవదు. కాకపోతే బయట పెడితే అండి కలర్ మారిపోతుంది. కలర్ మారిపోతే మనకి వేసుకోబుద్ధి కాదు. అందుకని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. కొద్దిగా తీసుకునండి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుందండి. మళ్ళా దోశలు ఎప్పుడైనా చట్నీ చేసుకోలేకపోయినప్పుడు దోశ, ఇడ్లీలో కూడా వేసుకుని తినేయచ్చు. కొంచెం పెరుగులో ఇది కలుపుకొని ఇడ్లీలోకి వేసేసుకోవచ్చండి, బాగుంటుంది. దోశలకంటే డైరెక్టే వేసుకుని తినొచ్చు ఇదే చట్నీని.
చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి పట్టుకుని చూడండి. ఏదైనా గాజు సీసాలో తీసుకుని స్టోర్ చేసుకోవాలండి. గాజు బాటిల్ అయితే ఎక్కువ ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. పుల్లటి మామిడికాయలు తీసుకోండి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. నేను బాటిల్లో తీసేసుకుంటున్నాను అండి. ఇంతకు ముందు అయితే బయటే పెట్టేసుకునేవాళ్ళండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నాం. 2-3 సంవత్సరాల నుంచి నేను కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను పచ్చడిని. ఎర్రగా బాగుంటుంది. ఆవకాయ అయినా ఏ పచ్చడి చేసినా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. కొంచెం తీసుకుని ఇలా బయటికి కొద్దిగా తీసి పెట్టుకున్నాను. ఈ బాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ ఇంకా రేపొద్దుటికి పైకి వస్తుంది. సరిపోతుందండి. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇదైతే సరిపోద్ది. ఉప్పు చూసుకోండి. మీరు ఉప్పు చూసుకుంటే ఉప్పు కరెక్ట్ ఉండాలి. మీరు చూసుకోండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను కాబట్టి అండి నాకు సరిపోద్ది. ఈ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇంకా వేసుకుంటే ఎక్కువైపోద్ది. ఇంకా రైస్ వాటికి బాగా ఆయిల్ అయిపోతుందండి. ఇదైతే సరిపోతుంది. థ్యాంక్ యూ.